హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సింప్లీ నీరు. ఈరోజు రెసిపీ తెలంగాణ స్టైల్లో రుచికరమైన పప్పు బియ్యం రెసిపీ. సింపుల్గా తక్కువ పదార్థాలతో చేసుకునే ఈ వంటకం మధ్యాహ్నం భోజనానికి అద్భుతంగా ఉంటుంది. ముందుగా 2 గ్లాసుల బియ్యము మరియు 1.5 గ్లాస్ పెసరపప్పు బాగా కడిగి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి లేదా నూనె వేడి చేసి అందులో హోల్ గరం మసాలా, జీలకర్ర వేసి వేయించాలి. అవి వేగాక కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, నానబెట్టుకున్న పెసరపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ రెంటిని బాగా కలిపి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటికి సరిపడా 6 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపితే పప్పు బియ్యం రెడీ. ఈ వంటకం మధ్యాహ్నం భోజనానికి అద్భుతంగా ఉంటుంది. నెయ్యి, ఆవకాయ లేదా పెరుగుతో తింటే మరింత రుచిగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. మీరు